హాయ్ అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయేది రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్. ఇంట్లోనే సూపర్ టేస్టీగా కేవలం 20 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: కారం 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, చికెన్ తందూరి మసాలా 2 స్పూన్స్, ఉప్పు రుచికి తగినంత, పెరుగు 2 స్పూన్స్, ఫుడ్ కలర్ ఆప్షనల్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. మొదట బౌల్ తీసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా చికెన్కి మసాలాను బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. కానీ నేడు మనం చేసేది మరింత స్పెషల్ ఎయిర్ ఫ్రైతో తందూరి చికెన్. నూనె తక్కువ, టేస్ట్ మాత్రం రెస్టారెంట్కి మించి. ఇంట్లోనే తందూరి ఫ్లేవర్ ఎలా తెచ్చుకోవాలో ఇప్పుడే చూద్దాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైను 180 degrees ప్రీహీట్ చేసుకోవాలి. 25 మినిట్స్ పెట్టుకొని చికెన్ ముక్కలపై లైట్గా బటర్ బ్రష్ చేసి బాస్కెట్లో అమర్చాలి. 15 నిమిషాలు కుక్ చేయండి. మధ్యలో ఒకసారి తిప్పండి. చికెన్ బయటికి చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా అవుతుంది. 25 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇదిగో రెడీ అయిపోతుంది ఎయిర్ ఫ్రైలో తందూరి చికెన్. కొత్తిమీరతో గార్నిష్ చేయండి. రైస్తోనూ లేదా నాన్తో తింటే స్మోక్ ఫ్లేవర్తో తందూరి టేస్ట్ ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇది నూనె తక్కువ, రుచి ఎక్కువ, హెల్తీ టేస్టీ కాంబినేషన్. ఇంకా ఇలాంటి హెల్తీ స్టైల్ ఫుడ్ రెసిపీస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. విజ్జీ వ్లాగ్స్. ఈ చికెన్ని ఎయిర్ ఫ్రై లేకపోయినా ప్యాన్ మీద పెట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.